ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఏమవుతుందంటే, సో వాట్ అంటే ఐఎమ్ జస్ట్ కోటింగ్ వన్ ఆఫ్ ద ఎల్డర్, హీ వాజ్ టెల్లింగ్ దట్ ఐ ఫినాన్స్ దెమ్ బికాస్ దే ఆర్ రిచ్. మా తాతని నేను గౌరవించాలంటే హీ షుడ్ హ్యావ్ సంథింగ్, ఆ డబ్బులు ఏదో ఉండాలి. సో మెటీరియలిస్టిక్ లవ్, మెటీరియలిస్టిక్ కనెక్షన్ ఈస్ దేర్. బట్ రూరల్ ఏరియాస్లో వాళ్ళ తాతలకి ఇవ్వడానికి ఏం లేదు, పిల్లలకి ఇది ఏం లేదు. సో ఇవన్నీ ఏదో ఇస్తేనే నాకు చేస్తారు చూస్తారని ఇది ఒక ఒపీనియన్ అనేది సైడ్ చేస్తే పిల్లలకి వాట్ ఈస్, ఎందుకంటే ఇట్ ఈస్ అ సైకిల్, మనం కూడా ఓల్డ్ అయిపోతాం. ఇట్ ఈస్ నాట్ దట్ వీ విల్ బీ ఇన్ దిస్ ఏజ్ స్పెసిఫిక్ ఫర్ లైఫ్ టైం. సో వీ విల్ ఆల్సో సీ ఇన్ అదర్ టర్మ్స్. నేనేమనుకుంటున్నా అంటే ఈ జనరేషన్ చాలా లక్కీ, వాళ్ళకి కొంచెమే నెగ్లెక్ట్ అనే పదము కొంచెం వరకే ఉంది. బట్ కమింగ్ జనరేషన్ సార్ అన్నట్టు మైక్రో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేస్తే నో వన్ ఇస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ అదర్. సో ఇది ఎక్కడ అంటే బుక్స్లోనే ఫ్రమ్ ద టీచర్స్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్కూల్ దిస్ నీడ్ టు బి అడ్రస్డ్. అండ్ మోరల్ సైన్స్ ఏదైతే ఉందో కానీ మోరల్ దాని వరకే ఉంది. అండ్ 10th క్లాస్ వరకు కూడా దిస్ మోరల్స్. అండ్ మనం వెస్టర్నైజ్డ్ కంట్రీస్లో చూస్తే ఈవెన్ యూరోప్ ఆర్ సమ్వేర్ 18 years తర్వాత పేరెంట్స్ వదిలేస్తారని ఒక మాట ఉంది తప్పించి, బట్ దే నో ద ఎథిక్స్ అండ్ ద మోరల్స్ ఆర్ రైట్. మన పర్సనల్ థింగ్, వాట్ వీ బిలీవ్, ఇది మన ఇన్స్టింక్ట్ చెప్తుంది ఇది ఇంత చేయాలంటే. బట్ ఎథిక్స్ ఆర్ దే ఫాలో ద సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కంట్రీస్ మోస్ట్లీ. సో వాళ్ళు 18 years తర్వాత వాళ్ళ పేరెంట్స్ దాటిపోయినా ఒక సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ అదర్ థింగ్ ఇస్ గవర్నమెంట్ ఈస్ ఫండింగ్ దెమ్, వాళ్ళకి బాగా లేకుండా. సో దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ పిల్లలే డిపెండ్ అవ్వడం, వాళ్ళు దేని చేస్తూ ఉన్నారు. సో ఈ థింగ్స్లో పడిపోయి మేజర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ అనే ఒక ఏదైతే మేజర్ పార్ట్ ఉందో దట్ ఈస్ బీయింగ్ ఇగ్నోర్డ్. సో దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ టు సీరియస్లీ టేక్ కన్సర్న్. బికాస్ నెగ్లెక్ట్ అంటే అబ్యూజ్ అంటే చాలామంది ఏంటంటే తిట్టడం వరకే తెలుసు. నెగ్లెక్ట్ అనేది ఇక్కడికి కూడా మా డాడీ హీ వాంటెడ్ టు కమ్, మళ్ళీ రిటర్న్ ఎట్లా పంపించాలి నేను ఇక్కడ నుంచి అనేది ఒక థాట్. ఐ నెగ్లెక్టెడ్ ఫర్ సమ్ రీజన్ ఈజ్ నాట్ అంటే ఇదొక స్మాల్ సార్ట్ ఆఫ్ నెగ్లెక్ట్ అండ్ వాట్ ఐ ఫీల్. బట్ పీపుల్ వాళ్ళకి తెలియకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దిస్ నెగ్లెక్ట్ ఏంటనేది దీన్ని ఆర్గనైజ్డ్గా వాట్ టైప్ ఆఫ్ దీస్ థింగ్స్ నీడ్ టు బి డెఫినెట్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, దట్ నీడ్ టు బి టాట్. సారీ ఫర్ ద లెంతీ టైం, థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ ఫ్రమ్ ద ఈబీఏ. అంటే మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తా ఉన్నారు, అండ్ ఐ హ్యావ్ అ కనెక్షన్ విత్ హెల్పేజ్ ఇండియా ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బికాస్ నాకు ఒక ఫస్ట్ NGO సర్టిఫికేట్ వాట్ ఐ రిసీవ్డ్ ఇన్ మై లైఫ్ ఇస్ ఫ్రమ్ ద హెల్పేజ్ ఇండియా, విచ్ వాజ్ డ్యూరింగ్ 90s. In my school, I also received a badge from Sachin Tendulkar. వాళ్ళందరూ ఆటోగ్రాఫ్టర్స్ అట్ దట్ టైమ్. యా సార్. సో ఇవి చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఐ వాజ్ knowing about this Helpage India. You are doing a great job. ఈ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సీరియస్గా కన్సిడర్ చేస్తే సమ్ గుడ్ విల్ బి డన్ ఫర్ అస్ అండ్ దట్ విల్ బి దేర్ ఫర్ అస్ ఇన్ ద ఫ్యూచర్. మాకోసం ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Dignitaries also. To say for this question, the thing is, the technology and the televisions, etc., which has come on these days since 20 to 25 years has spoiled the whole society. I think I'm right with this statement. Every child, right from the age of 2, is busy with the mobile. Even to eat, he needs a mobile. If it is full, he is frustrated. He shouts in such a way that something has gone wrong in the family, which is totally bad on today's society. Everything being learned today is only through Google, and nobody is interested to take the experiencing thoughts of the elders. And that is what we are totally going as a disadvantage in the matter. Elders' experience are to be multiplied and given to the people on today's youth. Youth is nothing but you. Whatever age we are, it is you only. After that is a theory called as youth. So the full form of youth is you theory for our whole happenings. Right from our age of 0 to the age of whatever God has given us to the last breath, we have to share all the experience in today's generation students, because be it students or whatever it is, we are the stem, just like an onion. Onion gives various opinions. Like when an onion is peeled out, many opinions come out from it. And these opinions play an important role in today's youth. These advantages
are taken as disadvantages because they are not able to understand what is this onion and what is opinion. They have various opinions, but they don't go into the peel of that. They just see the tissue of the onion and not the total onion. So opinion is nowhere standing with them, because this opinion, which we try to impart to them through education in various things, right from the age, psychologically, 0 to 10, 10 to 20, every day we have, every decade we have changes in every child. But this, when the elders play an important role, where we elders are really there to play an important role and educate them in the best way, be it spiritually, be it educationally, be it characteristically, or be it a type of respect-oriented programs, it's not working for 100%, but I can say as an statistical data which I do take, it is only 23% where the elders' words are being taken into consideration by tonight's youth. I think by this I can close my program because I have to go for a meeting as an examination also. Thank you. సోషల్ వర్కర్ ఉన్నారు. ఓకే, ప్రస్తుతం అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్. పిల్లల గురించి పనిచేస్తూ పెద్దల కోసం మాట్లాడడానికి వచ్చాను. ఓకే, అంటే నాకు కూడా అన్ని రకాల అనుభవాలు చిన్నప్పటి నుంచి ఉండేవి. చాలా పందల గుడిసె కాడ నుంచి 5 స్టార్ హోటల్ ఇంకా ప్రస్తుత బెంగళూరు వరకు అన్ని అనుభవాలు ఉన్నాయి. సౌత్ ఏషియన్ నెట్వర్క్ ఇట్లా ఫారెనర్స్ తోటి కూడా చాలా పని చేసినాం ఒక 10 ఏళ్ళ కింది వరకు. ఇప్పుడు చేస్తలేము. కాబట్టి ఇప్పుడు మేము సీనియర్ సిటిజన్స్ తోటి కలిసి, అట్లాగే మాకు కన్స్యూమర్ యాక్టివిటీస్ ఉన్నారు, అందరం కలిసి సోషల్ యాక్టివిటీస్ని నెలకు ప్రతి సంవత్సరం 1-2 రకాలుగా ఏదైనా ఒకటి డిజైన్ చేసుకొని వెళ్తుంటాం. అయితే మాకు వచ్చిన అనుభవం, చిన్నపిల్లల పరిస్థితి చూస్తే అది ఇక్కడ చెప్పడం సరైనది కాదు. కానీ మేము ఎంత ఏజెన్సీలో పనిచేసినప్పటికీ ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఒక్క నెలకే మాకు అత్యంత బాధాకరమైన సంఘటనలు దృష్టిలోకి వచ్చినాయి. పిల్లలు ఇంత దారుణంగా దెబ్బతింటున్నారు, పిల్లలు ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ వస్తుంది, పిల్లలకి ఇంత దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ అనిపించినప్పుడు, అట్లాగే అదే సందర్భంలో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వస్తుంటాయి. పెద్దలకు సంబంధించినవి కూడా అక్కడ వచ్చేది. ముసలి పిల్లలు మట్టుకొస్తారు, అక్కడ ఇద్దరు ఇష్యూ ఉంటుంది కాబట్టి మాకు 2 రకాల అర్థం అవుతుంటాయి. సో వీటికి బేస్ ఎక్కడ ఉంది అని అంటే, ఈ మాల్ ప్రాక్టీసెస్ అన్నిటికి కారణం ఇల్లు. పిల్లలు ఎవరు కూడా పుట్టుకతోటి చెడ్డవాళ్ళు కారు. వాళ్ళు మొదలు ఇల్లుతోటి, ఆ తర్వాత సమాజంతో చెడగొట్టబడతారు. అంతకు తప్ప వేరే ఇంకేమీ ఉండదు. ఎలాంటి కుటుంబాల ఇళ్లలో ఉండేటువంటి పిల్లలు వాళ్ళ యాటిట్యూడే వీళ్ళకి వస్తుంది. కాబట్టి మా పిల్లలు ఎంత మంచిగా ఉండాలి అనేది అనుకోవడం, ఎంత మంచిగా ఉండాలని అనుకుంటారో అంత మంచిగా మనం ప్రాక్టికల్గా ఉంటే తప్ప వాళ్ళు మంచిగా ఎదిగారు. ఇది బేసికల్గా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఊరికనే మనం అందుకే అంటారు కదా, మనం చేసే తప్పులని వాళ్ళు చేస్తుంటారు. మాకు రూరల్ కాంటెక్స్లో అయితే సాయంత్రం వచ్చిందంటే భార్య భర్తలు కొట్లాడుకోవడం, బండబుద్ధులు తీసుకోవడం, పీకల దాకా తాగించుకోవడం, భార్యను కొట్టడం, ఇవన్నీ చూసి అవంతా కరెక్టే అని పిల్లలు నేర్చేసుకుంటున్నారు. అందుకే ఈ సంవత్సరంలో యూనిసెఫ్ యుఎన్ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చినట్టు, పిల్లలు 5 సంవత్సరాల లోపు అత్యంత కీలకమైనటువంటి వయసు, భవిష్యత్తులో వాళ్ళు ఎలా నిలదొక్కుకోబోతారు అనడానికి పునాది అక్కడే పడుతుంది. కాబట్టి 5 years ఏజ్ అనేది చాలా క్రూషియల్ ఏజ్. సో అక్కడ పెద్దవాళ్ళు పిల్లలతోటి సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల వాళ్ళు దెబ్బతింటున్నారు. మరి ఇక వాళ్ళు ఇల్లిటరేట్స్, వాళ్ళకి ఎకనామికల్గా పూరర్స్, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మేమేం చేసినామంటే, సరిదిద్దబడాల్సిన వ్యవస్థ పాఠశాల. సో స్కూల్లో వీళ్ళు అక్కడ దే ఆర్ బీయింగ్ డినైడ్ బై ద మోస్ట్ ఆఫ్ ద టీచర్స్. దే ఆర్ నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ బికాస్ దోస్ ఆర్ ఫ్రమ్ వెరీ destitute families, socially or economically deprived families. So crores of the students are just coming out from the schools without proper education, proper knowledge, especially certain individuality, personality development. All these are being lacked. అక్కడ అందుకోసం మేము స్కూళ్ళని, కాలేజీలని గవర్నమెంట్ సెక్టార్లోనే ఎక్కువగా ఎన్నుకొని పోయినాం. సో మొన్న మేము చెప్పిన దాన్ని విని కలెక్టర్ గారు మాకు ఒక 40 స్కూళ్ళు మీరు అర్జెంటుగా దయచేసి చేయండి ఇవన్నీ. మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇవన్నీ. అక్కడికి పోయినప్పుడు కూడా చాలామందికి మేము చెప్పేటువంటి కొంచెం కొత్తగా అనిపించడం, వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అక్కడ మేము 50% ఎడ్యుకేషన్, మనం ఎలాంటి పూర్వర్ కాంటెక్స్ట్ నుంచి వచ్చినామో ఆ కాంటెక్స్ట్ నుంచి ఎలా బయటికి రావాలనేది ఒక 50% చెప్పి, ఒక 50% ఎల్డర్కి సంబంధించి చెప్పినాం. అంటే పెద్దల పట్ల, సమాజం పట్ల ఎలా బాధ్యత కలిగి ఉండాలి,
తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, సాటి పక్క ఉన్నటువంటి పెద్ద మనుషుల పట్ల, వయోవృద్ధుల పట్ల మీరు ఎలాంటి గౌరవాన్ని కలిగి ఉండాలి, దాంతో వచ్చే ప్రయోజనాలు ఏంటి అని అక్కడ వాళ్ళకు చెప్పడం వల్ల చాలా ఇన్స్టిట్యూషన్స్లో బాగా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని మళ్ళీ కూడా రమ్మన్నారు. అంటే ఈ రెండు పోతున్నాయి కాబట్టి అందరం ఏమంటాం, ఇవాళ రేపు ఎవడు చెప్తుంటాడు, అబ్బో లంగలు కాదు, ఎవడు చెప్తుంటాడు, అంత చెడగొట్టు అంత ఇట్లా తయారైన్లు అంటున్నాడు. వాళ్ళు ఆకాశం చూడిపడలేదు అని నేను చెప్పేది, వాళ్ళు మన ఇంట్లో నుంచే పోతున్నారు. కాబట్టి ఆ మాల్ ప్రాక్టీస్ని సర్దించడానికి కోసం అటు పేరెంట్స్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా విద్యా వ్యవస్థ చాలా క్రూషియల్ రోల్ తీసుకోవాలి. అందులో మేము ప్రధానంగా 3 పాయింట్స్ను ఫోకస్ చేసుకుంటూ పోయినాం. ఒకటి వాల్యూ ఎడ్యుకేషన్, 2 లైఫ్ స్కిల్స్, 3 అడాలసెంట్ ఎడ్యుకేషన్. మాకు వచ్చేటువంటి పిల్లలు మీరు నమ్ముతలేరు, 6th 7th అమ్మాయిలు ప్రేమ పేరిట వెళ్ళిపోయిన కేసులు బాగా వస్తాయి. అరే ఈ పొరగాళ్ళకి ఇప్పుడేంది, ఇక్కడ లవ్ ఏంటి, ఇక్కడ మీకు తెలుసా లవ్ అనేది డిఫైన్ చేస్తే నేను 10,000 ఇస్తానంటే ఎవ్వరు చెప్పలేదు నాకు. 10,000 రూపీస్ ఇస్తే మీరు ప్రేమ అనేదాన్ని నిర్వచిస్తే అంటే మీరు ఆకర్షణ ప్రేమాన్ని పొరపడుతున్నారు. జరగకూడని పొరపాటు జరిగిన తర్వాత జీవితం చిన్న భిన్నమైనాక అప్పుడు తెలిసి వస్తే కాదు, మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకోసం యూత్కి ఇచ్చే ఒక సలహా ఏంటంటే, అట్లాగే పెద్దోళ్ళకి మనం కూడా నేర్చుకోవాల్సింది. 20 ఏళ్ళ వయసులో పిల్లలకి 60 ఏళ్ళ అనుభవం ఉండాలి, 60 ఏళ్ళ వృద్ధులకి 20 ఏళ్ళ శక్తియుక్తులు ఉండాలి. కాకపోతే ఈ రెండింటిని కోరిలేట్ చేయడం కష్టమవుతుంది. అంటే చాలా చిన్నతనంలోనే మనం ఎక్కువగా చదివి మేమందరికీ స్కూళ్ళల్లో చెప్పే పాయింట్స్లో ఒక పాయింట్, మనం ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఇంతటి ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి అనేక మంది శాస్త్రవేత్తల, తత్వవేత్తల, మేధావుల యొక్క జీవితాలు మనకు ఎందుకు స్ఫూర్తినివ్వడం లేదు, ఎందుకు వాటిని మీరు టచ్ చేయడం లేదు, ఎందుకు ఈ రాంగ్ రూట్లో పోయి అన్ని అడ్డదారులు పోతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూస్తే మరి ఘోరంగా ఉంటున్నారు. అంటే ఆ చిన్నపిల్లల యొక్క యూత్ యొక్క టెండెన్సీ ఎటువైపోతుంది అంటే చాలా క్రిమినల్ యాటిట్యూడ్ డెవలప్ అవుతున్నది. అరే ఎందుకు ఇట్లా కాలేదు, ఇంత విద్యుత్ బల్బ్ కలిపెట్టిన ఒక థామస్ ఎడిసనో, ఒక న్యూటనో, లేకపోతే ఒక గాంధీ నెహ్రూనో, అన్నిటికన్నా ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వాళ్ళంతా జీవితాలు ఎంతో కృషించి సమాజాని కోసం వాళ్ళు ఎంతో అంకితం చేసిపోయిన వాళ్ళ జీవిత చరిత్రలను మీరు స్ఫూర్తిగా తీసుకొని ఎదగండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఎ ప్యాట్రియాటిక్ అప్రోచ్, సోషల్ సర్వీస్ టెండెన్సీ, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇవి కూడా మేము బాగా చెప్పేది. చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టయితేనేమో జాగ్రత్తగా మాట్లాడతారు. గుడిసెగాళ్ళ పిల్లలు, డిప్రైవ్డ్ ఫ్యామిలీస్ కనుక వస్తేనేమో అరే వీడి ఇట్లా చెల్సి రైట్, అరే అది ఇది అని అంటుంటా అంటారు. దీంతో వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఇది టీచర్లకి మన ట్రైనింగ్ కూడా చెప్పాను. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గద్దు. అట్లాగే సెల్ఫ్ ఎస్టీమ్ పిల్లల్లో రావాలి. వీటితో పాటు ఇందాక నేను చెప్పిన వాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్లో 10th క్లాస్ వరకే మనకి యూనిసెఫ్ చెప్పినటువంటి 10 కోర్ లైఫ్ స్కిల్స్ ఉంటాయి. అవన్నీ కనుక నేర్చుకుంటే జీవితంలో పొరపాట్లు చేయకుండా ఒక సరైన వ్యక్తిత్వ వికాసంతో బయటకు వస్తుంటాను. కాబట్టి మేము ఈ రెండింటిని మింగిల్ చేసుకుంటూ ఇటు పెద్దలకి పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చెప్తుంటాను అన్నట్టు, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి పిల్లలతోటి అని, అట్లాగే స్కూళ్ళకి అయితేనేమో పెద్దలతోటి ఎలా బిహేవ్ చేయాలని చెప్తుంటాం. సో మా లెవెల్లో మేము ట్రై చేస్తున్నాం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ చాయిస్. తర్వాత అతని లైఫ్ని స్టార్ట్ చేసాడంట, ఏంటి బిజినెస్ లైఫ్. అలాగే ఆయన కూడా అప్పుడు యాక్చువల్ రిటైర్ అయిపోయింది, ఇంకా నాకు పెన్షన్ వస్తుంది కదా అనుకోకుండా MSW అలాగే MA సైకాలజీ చేశారంటే జీవితం మీద ఎంత ఆప్టిమిస్టిక్గా ఆయన ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అంటే నాకు ఒక జపనీస్ యొక్క థియరీ ఒకటి గుర్తొస్తుంది. జనరల్గా ఏంటంటే జపనీస్ థియరీ ఏంటంటే వాళ్ళ బయో క్లాక్ని వాళ్ళు ఒక 120 ఇయర్స్కి బయో క్లాక్ని ఫిక్స్ చేసుకుంటారంట. అంటే వాళ్ళ యొక్క వయో పరిమితిని 120 ఇయర్స్కి ఫిక్స్ చేసుకుంటారంట. అంటే నేను 120 సంవత్సరాలు బతుకుతాను అని మానసికంగా వాళ్ళు ఆ విధంగా దృఢంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి 120 సంవత్సరాలు నేను బతుకుతాను అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఇంకో 40 సంవత్సరాలు బతుకుతాను అంటే ఎక్కడ కూడా నేను వృద్ధుడిని అయిపోయాను అన్న భావన వాళ్ళలో రాదు. అఫ్ కోర్స్ ఆయన 70 సంవత్సరాలకి చనిపోవచ్చు, లేదా 80 సంవత్సరాలకి చనిపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ వాళ్ళు వయో పరిమితిని వాళ్ళు ఫిక్స్ చేసుకునేది ఒక 120 ఇయర్స్ పెట్టుకుంటారు. అంటే బయో ఏజ్ని మనం ఏంటంటే చాలా వరకు మన 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 భారతీయులు జనరల్గా ఏంటంటే
60 సంవత్సరాలు వచ్చినాయంటే ఆటోమేటిక్గా నాకు ఈ జాబ్లో వస్తే ఈ జాబ్లో వస్తే ఈ జాబ్లో వస్తాయని ఆల్రెడీ మనము పిన్ డిఫైన్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా మనం ఎప్పటి నుంచో 60 సంవత్సరాలకి నాకు ఈ జాబ్లో వస్తాయి, 65 సంవత్సరాలకి ఈ జాబ్లో వస్తాయి, 70 సంవత్సరాలకి ఈ జాబ్లో వస్తాయని మనం ఫిక్స్ చేసుకోవటం వల్ల మన బయో క్లాక్ మన జబ్బులు గుర్తు చేస్తుంది. గుర్తు చేసి కరెక్ట్గా 65 ఇయర్స్ వచ్చేటప్పటికి నువ్వు ఆల్రెడీ మెంటల్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఈ జబ్బు వస్తుందని ఉంది కాబట్టి దాన్ని ట్రీట్ చేస్తుంటుంది అనమాట. ఆదేశాలు ఇచ్చి మన యజమాని ఇట్లా కోరుకున్నాడు అట్లా చేయడం మన బాధ్యత అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ చేయట్లేదని కాదు, దే ఆర్ డూయింగ్, బట్ స్టిల్ మెజారిటీ చేయట్లేదు. సో అవన్నీ కూడా వీ ఆల్సో ఇన్కల్కేట్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. అవన్నీ కూడా మేము చెప్తూనే ఉంటాము. అలాగే అట్ ది సేమ్ టైం మన హెల్పేజ్లో ద్వారా మనం చేస్తున్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దే షుడ్ ఆల్సో స్పెండ్ టైం, దే షుడ్ ఆల్సో ట్రై టు మీరు కూడా స్పెండ్ టైం చేయండి, మీరు కూడా వాళ్ళతో మాట్లాడండి అని కూడా మేము చెప్తూనే ఉంటాం. యూ షుడ్ ఆల్సో స్పెండ్ టైం. అంటే వాళ్ళు బిజీగా ఉన్నారని మనం వాళ్ళే వచ్చి మాతో మాట్లాడాలి అనేది కాకుండా మనం కూడా వీ షుడ్ ఆల్సో టాక్ టు దెమ్, వీ షుడ్ ఆల్సో స్పెండ్ టైం టు దెమ్. ఓకే, వాళ్ళు విసుక్కోవచ్చు, కొంత యూత్ కొంత రకాలుగా ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం మీ దగ్గర నుంచి ఉండే లెర్నింగ్, మీ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. నా ఓన్ ఎగ్జాంపుల్ చూస్తే వెన్ ఐ వాస్ కిడ్ ఐ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ మై గ్రాండ్ ఫాదర్. ఎక్కువ ఆయనతోటే నేను స్పెండ్ చేసేవాడిని బికాజ్ ఈజ్ ఏ వెరీ గుడ్ నాలెడ్జబుల్ పర్సన్. ఆయన బుక్స్ చదువుతుండేవారు, ఏం చదువుతున్నారు బుక్స్, అలా ఆతృత ఉంటుంది పిల్లలకి. సో ఎప్పుడైతే అంటే ఆ జనరేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s, ఆ టైంలో అయితే అంత చనువని ఉండేది. కానీ నవ్వు ఇప్పుడు వీడి సెల్ ఫోన్లోనే దే ఆర్ గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఎక్కువ స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు. బట్ వీ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ అవర్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళు కూడా ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇలా జరుగుతూ సమాజం, ఎందుకంటే ఆల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళన్నీ సమాజంలో అన్ని చదివినటువంటి వాళ్ళు. అదే దే ఆల్సో దే యూస్ టు టీచ్ అబౌట్ అవర్ కల్చర్, మన ఇండియన్ కల్చర్ గురించి, మన ట్రెడిషన్స్ గురించి, ఇవన్నీ కూడా దే యూస్ టు టెల్ అస్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ దెమ్ అండ్ అట్ ది సేమ్ టైం దే షుడ్ ఆల్సో ఇన్వైట్ దెమ్. ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో మా ఫాదర్ కూడా నౌ ఈ 79 years. సో ఆయన ఏంటంటే హీ స్పెండ్స్ లాట్ ఆఫ్ టైం విత్ హిస్ ఫ్రెండ్స్. సో ఆయనకి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళు రిటైర్డ్ అందరూ కూడా దే ఆల్ గెట్ టుగెదర్ అది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దే ఆల్ స్పెండ్ లాట్. సో వెన్ ఎవర్ హీ సేస్ హీ వాంట్స్ టు గో, వీ నెవర్ సే నో, వెళ్ళండి, బికాజ్ యూ నీడ్ టు స్పెండ్ విత్ యువర్. ఎందుకంటే మనతో ఇంటరాక్షన్ కంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ చిన్ననాటివి కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా దే ఫీల్ వెరీ రిలాక్స్డ్, మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. అలాగే అట్ దిస్ ఏజ్ ఆల్సో మై సిస్టర్ ఈజ్ స్టేయింగ్ ఎట్ కెనడా. హీ అలోన్ వెంట్ టు కెనడా. అంటే ఆయన వెళ్తా అన్నప్పుడు వీ డిడ్ నాట్ సే నో, మీరు పెద్దవారు అయిపోయారు, 79 మీరు వెళ్ళొద్దు అట్లా అనలేదు మేము. నో యూ ప్లీజ్ గో అన్నా. ఆయన ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళి ఒక ఫ్లైట్ మారి ఈ వెంట్ టు టొరంటో. సో ఇట్స్ ఆల్ సర్ప్రైజ్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దేవర్ ఆల్ అంటే వాళ్ళకు ఉంటుంది, దే వాంటెడ్ టు, అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ మైండ్, అది వాళ్ళకి ఏంటంటే దే ఆర్ లైక్ యూత్ ఉంది. సో అది వాళ్ళు వెళ్ళినప్పుడు వీ షుడ్ ఎంకరేజ్. అంటే వాళ్ళు నిజంగా వెళ్తే వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్. అది ఇట్ గివ్స్ దెమ్ లాట్ ఆఫ్. ఇంకో 10 years వాళ్ళు ఇంకా దే హ్యావ్ దేర్ ప్లాన్స్. 80 is nothing, 79 ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్ అదర్ కంట్రీస్ 70 వాళ్ళు 60 తర్వాత దే డూ జాబ్. 80 years 75 years కెనడా అమెరికాలో దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఎర్నింగ్, వాళ్ళ కాళ్ళ మీదే నిలబడుతూ ఉంటారు. దే డోంట్ డిపెండ్ అపాన్ దేర్ చిల్డ్రన్ అండ్ ఆల్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్, అవర్ కల్చర్ ఈస్ డిఫరెంట్, వీ అండర్స్టాండ్. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ మేక్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్తో ఎక్కువగా మనం వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. అలాగే వీ ఆల్సో మేము కూడా వీ ఆల్సో టీచ్ ద యూత్ టు బి మోర్ కాషియస్, మోర్ స్పెండ్ టైమ్ విత్ ఎల్డర్స్తో ఎక్కువ స్పెండ్ చేయండి. ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కూడా వీఆర్ సపోర్టింగ్ దెమ్, వీఆర్ ఆల్సో టెల్లింగ్ దెమ్. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో వీ ఆల్సో కంగ్రాచులేట్ హెల్పేజ్. అండ్ అదే రీసెర్చ్ చేశారు. ఇంత ప్రతి యాంగిల్, ప్రతి సైడ్ నుంచి మీరు ఈ సర్వేలో, రీసెర్చ్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడగాలో మొత్తం అన్నీ అడిగారు. పెద్దవాళ్ళ తరఫున, పిల్లల తరఫున. అసలు ఏంటి ఈ బ్రిడ్జింగ్ జనరేషన్స్, ఈ ఇద్దరు జనరేషన్స్కి అసలు ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకోవాలి, వీళ్ళ పరంగా వాళ్ళేంటి, వాళ్ళ పరంగా వీళ్ళేంటి, ఏ క్వశ్చన్ అడగాలో ఎగ్జాక్ట్లీ అదే అడిగారు. దానికి చాలా బాగా చేశారండి. ఇప్పుడు మొదటగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, ఈ మాట గవర్డ్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం, ఈ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే పరంగా ఈ ఫంక్షన్ చేస్తున్నాము.
అసలు వృద్ధాప్యం అంటే ఏంటి అన్నది ఫస్ట్ బేసిక్ రుడిమెంటరీ క్వశ్చన్. మనం అంత సులువుగా అనుకుంటాం పెద్దవాళ్ళు అంటే వీళ్ళు అని, ఇప్పుడు పరంగా 60 ఏళ్ళు దాటారు అంటే వీళ్ళు పెద్దవాళ్ళు అని. కానీ నిజానికి అదంత సులువైన ఇది కాదు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు గూగుల్లో ఓల్డ్ ఏజ్ అని కొట్టాను, మీనింగ్ ఏంటి అని. అది ఇచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యకరం. డిక్లైనింగ్ ఇయర్స్ ఆఫ్ వన్స్ లైఫ్ ఇస్ ఓల్డ్ ఏజ్ అని చెప్పింది. ద వర్డ్ డిక్లైనింగ్ అంటే తగ్గడం, దాని పరంగా మీనింగ్ అది. అంటే మనం సమాజంలో మనం క్రియేట్ చేసుకున్న మీనింగ్ ఏంటి అంటే, ఒక మనిషి పుట్టాక చిన్నప్పటి నుంచి పెరుగుతాడు, దాని తర్వాత పెద్దగా అయ్యాక మరణించేంత వరకు ఒక జీవిత సైకిల్లో ఉన్నప్పుడు ఎదుగుదల నుంచి కాక తగ్గే ఈ క్రమాన్ని ఓల్డ్ ఏజ్ అంటారు అని మనము సమాజం వాళ్ళని అలా పెట్టింది. ఎందుకు అంటే మొదటిది రిటైర్మెంట్, వాళ్ళు పెద్దవాళ్ళు ఒక సమయం తర్వాత పని చేయడం ఆపేస్తారు. రెండవది హెల్త్ పరంగా వాళ్ళంత హెల్తీగా ఉండరు కనుక వాళ్ళకి ఈ రోగాలు ఆ రోగాలు వస్తాయి అని ఒక రకమైనటువంటి పర్సెప్షన్. మూడవది వాళ్ళు పని చేయడం ఆపేశారు కనుక వాళ్ళకి డబ్బులు ఉండవు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు డిపెండెంట్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పిల్లల్ని చూసుకుంటున్నారు, పోషించారు, చదివించారు, పెళ్లి చేశారు, అన్నీ చేశారు. అదంతా అప్వర్డ్ కర్వ్. ఎప్పటి నుంచి అయితే వాళ్ళు వీళ్ళకి డిపెండెంట్ అవుతున్నారో అప్పటి నుంచి వీళ్ళే డౌన్ పడుతుంది. సో ఓల్డ్ ఏజ్ అంటేనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలిగినది అన్నటువంటి పర్సెప్షన్ ఇప్పుడు మన సొసైటీలో ఉంది. అది అందరం ఆలోచిస్తే చేసేది అంటే దట్ ఈస్ ద రాంగ్ థింగ్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ therefore what old age means అన్నది కూడా నేను మొదటిగా అడిగిన దానికి సమాధానం 60 ఏళ్ళు ఇప్పుడు మనం స్టాండర్డ్ గా చెప్పాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ మన తెలంగాణలో ఇప్పుడు ఒక ఇయర్ పెంచారు కొన్ని క్రితం, కొన్ని ప్రదేశాల్లో 58. మరి ఆ లెక్కన చూస్తే ప్రతిదానికి ఏజ్ అనేది డిఫరెంట్ ఉంది. ఓల్డ్ ఏజ్ అనేది మనం ఒక నెంబర్ పర్సిఫరెన్స్ గా తీసుకుంటాం కానీ అది యాక్చువల్గా కాదు. ఎందుకు అంటే మనం 18th సెంచరీ 19th సెంచరీ టైంలో చూసుకుంటే అప్పుడు మనిషి బ్రతికేది 50 ఏళ్ళు. ఆ విధంగా చూసుకుంటే మనిషి వృద్ధాప్యం 30-40 ఏళ్ళకే వచ్చేసినట్టు ఆ కాలం పరంగా. 19th 20th సెంచరీస్ సైన్స్ అవన్నీ పెరిగాక మనిషి ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. 50 ఏళ్ళ నుంచి 70-80 ఏళ్ళ వరకు బ్రతికేది యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అయింది. ఇప్పుడు 60 తర్వాత అని మళ్ళీ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో రోగాలు బాగా పెరిగాయి కనుక చాలా మంది ఆ కాలం నుంచి తగ్గుతున్నారేమో, దాని పరంగా మళ్ళీ ఓల్డేజ్ అనే కాన్సెప్ట్ కూడా తగ్గిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే 60 తర్వాత కూడా సార్ చెప్పినట్టు ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే సెల్ఫ్ రిలయెంట్ ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళది కూడా ఓల్డేజ్ అన్నది 60 కాదు, వాళ్ళు ఎప్పటికీ యూత్ గానే ఉంటారు. ఎవరైతే ఈ రోజుల్లో 40-30 ఏళ్ళకే ఇంకా మనం చాలు పని చేయడం ఆపేద్దామను, లేదా మనకి ఆరోగ్యం సహకరించట్లేదను, లేదా డిపెండెన్స్ నాకు తాతలు ఆస్తుందిలే నేను ఇంకేం పని చేస్తానని ఇంట్లో కూర్చున్నాము, కాన్సెప్ట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనేది ఇంకా తగ్గిపోతుంది. సో ద పాయింట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఇస్ అబౌట్ not the age, but it is about description of these particular negative impacts which one should understand. అది కాదు అన్నది నేను చెప్పదలుచుకున్న ఇది. ఇప్పుడు ఈ ఓల్డేజ్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ బ్రిడ్జింగ్ జనరేషన్స్, పిల్లలకి పెద్దలకి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్షిప్ ఏంటి అన్నది. ఈ రిలేషన్షిప్ బట్టి చూస్తే ఈ సర్వేలో చాలా బాగా చెప్పారు, అందరూ ఒక్కరు కూడా బాగా చెప్పింది. అండ్ మనము ఖచ్చితంగా దీన్ని పక్కన పెట్టలేనటువంటి కాన్సెప్ట్ సోషల్ మీడియా, ఇంటర్నెట్. ఈ జనరేషన్లో అవి ఉంటాయి, ఉండాల్సిందే కూడా. మనం డెవలప్ అవుతున్నాము, అవి ఉండాల్సిందే. దీనివల్ల వీళ్ళిద్దరికి ఉన్న గ్యాప్ ఇంకా పెరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. పెద్దవాళ్ళకి ఒకటే ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళకి ఫోన్ వస్తే ఫోన్ ఎత్తడం కూడా రాదు. అదే ఇంట్లో ఉన్న పిల్లలు ఫోన్ నుంచి పక్క కూడా చూడరు. ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇవాళ జరుగుతుంది. మనం ఏం అది మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. దాన్ని యాక్సెప్ట్ చేసి మనం దాని నుంచి సొల్యూషన్ ఏంటి అనే వెతకాలి తప్ప టెక్నాలజీ తప్పు అని చెప్పి మనం అనలేమన్నది నా ఉద్దేశం.
ఎందుకంటే అది వాళ్ళు ఉండాల్సిన విషయమే. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఆ సర్వేలో చెప్పినట్టండి, పెద్దవాళ్ళకి కూడా పిల్లలు ఈ రోజుల్లో చిన్నప్పుడు వాళ్ళు మాకు నేర్పారు, ఇప్పుడు మేము వాళ్ళకి ఫోన్లు అవన్నీ నేర్పడానికి. అంటే ఇట్స్ సైకిల్. మాకు వాళ్ళకి చెప్పే వయసు ఇంకా ఈ సిచ్యువేషన్ వచ్చింది టెక్నాలజీ వల్ల. సో మనం ఒక పాజిటివ్ విధంగా ఆలోచిస్తే దిస్ టెక్నాలజీ షుడ్ బి ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, నాట్ ఎ బ్యారియర్ అన్నది నేను ఉద్దేశిస్తున్నది. ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళిద్దరికి మాట్లాడే సంఘటనలు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల దగ్గరికి వాళ్ళకి నాకు అవసరం ఉంది, నాకు ఇది నేర్పరా అని చెప్పి మా అమ్మమ్మ వచ్చి నన్ను అడుగుతుంది. వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడాలి అంటే నా దగ్గరికి వచ్చి నాకు వీళ్ళతో ఫోన్ చేయరా నేను మాట్లాడతాను అంటుంది. అలానే ఈ మాటల బట్టే మా ఇద్దరికి జరిగే కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. కనుక టెక్నాలజీ ఇస్ నాట్ ఎ నెగటివ్ ఫ్యాక్టర్, బట్ మనం సరిగ్గా చూసి కరెక్ట్ పిల్లలకు కూడా నేర్పించే అటువంటి ఇది ఉండాలి. ఎన్నిసార్లు చెప్తాం లేపి అని కాకుండా, ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళే మనకు అలానే చెప్పారు, ఇప్పుడు మనం కూడా చెప్పాలి. కనుక టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. దీని తర్వాత ఇంకొకటి అబ్యూస్ పాయింట్లో మనం ఒకటి అనుకుంటే, అబ్యూస్ అంటే కొట్టడము, చంపడము, నరకడము అన్నట్టే కాదు. సార్ ఫస్ట్ చెప్పినట్టు చిన్న చిన్న పరిస్థితులు కూడా అబ్యూస్కి గురవుతాయి. అంటే వాళ్ళకి మనకి ఇప్పుడు మనందరం ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉన్నారు, మనందరం హోటల్కి వెళ్తున్నాం, వాళ్ళు పాపం రాలేదు, మేము బయటికి వెళ్తున్నాం హోటల్కి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళ ఒక్కళ్ళనే ఇంట్లో చాలా గంటలు వదిలేసిన అది అబ్యూస్ పెద్దది కాకపోవచ్చు, కానీ వాళ్ళ మైండ్లో చిన్న బ్యారియర్ క్రియేట్ చేస్తున్నారు, మేము వెళ్ళలేకపోతున్నాం ఏంటే వాళ్ళతో అని. ఇది చాలా చిన్న సంఘటన. నేను చెప్పదలిచింది ఏంటి అంటే అబ్యూస్ అనేది రకరకాలుగా గురవుతుంది, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు. ఇప్పుడు నేను ఒక లాయర్ లాగా అబ్యూస్ సుప్రీంకోర్టులో కొన్ని కేసులు చూసినప్పుడు ఏంటంటే ఒక యూనిక్ ఇది చెప్పేది, మనకి ఇప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే, సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది అని. అసలు మొదటి ప్రశ్న ఏంటంటే అని మనం అడగాల్సింది, అసలు ఈ యాక్ట్ రావాల్సిన అవసరం ఏముంది? పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి అని ఏదైనా యాక్ట్ ఉందా, చట్టం ఉందా? లేదు కదా. పిల్లల్ని చదివించాలి అని ఏదైనా చట్టం ఉందా? లేదు కదా. బట్ ఇదే పెద్దవాళ్ళని మాత్రం మీరు సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళు డిపెండెంట్ అయినప్పుడు వాళ్ళకి మీరు తోడుగా ఉండాలి, లేకపోతే చట్టరీత నేరం అని చెప్పి మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. అసలు అవసరం ఎందుకు వచ్చింది అన్నది మనం ప్రశ్నించాలి. సరిగ్గా చెప్పారు, పరిస్థితి అలా మారింది, సమాజం మనం అలా మార్చాం. మనము వాళ్ళని ఈ మనుషులు వీళ్ళు మనకి డిపెండెంట్ ఉన్నారు, మనం ఎంత చెప్తే అంతే అన్నటువంటి పర్సెప్షన్ క్రియేట్ చేసాం సొసైటీలో. అది మనం అడ్రస్ చేయాలి. ఆ అడ్రస్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా ముఖ్యం. అందుకనే నేను చాలా గర్విస్తున్నానండి చేసినందుకు. నాకు గిఫ్ట్ చేసినప్పుడు కండిషన్ ఒకటే, నన్ను చూసుకోవాలి అని. అది పెద్ద చెప్పాల్సిన కండిషన్ కూడా కాదు. ఏమైంది తర్వాత కొడుకు తల్లిని సరిగ్గా చూసుకోవడం ఆపేశారు. కొన్ని రోజులు అయ్యాక తల్లిని ఇంటికి బయటికి కూడా పంపించేశారు. ఇప్పుడు ఆ తల్లి సివిల్ కోర్టులో కేసేసి తీర్పుని తన సైడ్ వచ్చినట్టు గెలిచింది కేసు. లేదు ఆ గిఫ్ట్ డీడ్ని రివోక్ చేసి ఆ ఇంటిని తిరిగి తీసుకోవడం అని కోర్టు చెప్పింది. కొడుకు దానికి హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టులో కూడా ఓడిపోయాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయాడు. లాస్ట్ అయితే ఆవిడ జస్టిస్ కలిగింది, కానీ ఆవిడ 10 ఏళ్ళు కోర్టులో కష్టపడి ఇంత జరిగాక జస్టిస్ జరిగింది. అది నిజంగా జస్టిస్ అయినా? తన ఇల్లు తన కొడుకు తనని చూసుకోవాలి, రెండు తనవే. అది చెప్పడానికి కోసం, అది సుప్రీంకోర్టు చెప్పడం కోసం ఆవిడ 20 ఏళ్ళు ఆ వయసులో కష్టపడుతూ ఈ కోర్టు ఆ కోర్టు తిరిగింది. అది అసలు జస్టిస్ అయినా? కాదు. కనుక ఈ సమాజంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, పిల్లలకి పెద్దలకి ఈ ఇంటర్లింక్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనమంతా ఇప్పుడు పెద్దవాళ్ళని చూసుకోవాలి అంటే ఏదో ఆర్ఫనేజ్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనో, లేదా ఎవరికైనా ఏదైనా అవసరం వాళ్ళకి ఏదో చేయాలనో అన్న ఉద్దేశంతో మనము పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లకి మనం ఏదో డొనేషన్ ఇవ్వాలి, ఏదో చేయాలి అని అంతా అనుకుంటున్నాం. కానీ ఇది
జస్ట్ మియర్ సోషల్ సర్వీస్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పుడు నా వయసులో ఉన్నవాళ్ళు, నేను కూడా రేపు ఆ వయసుకి వెళ్ళాల్సిందే. దిస్ ఈస్ ఎ గివ్ అవే టు ద సొసైటీ అండ్ టు మై సెల్ఫ్. నేను ఇప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటేనే రేపు నన్ను చూసి నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటారు. ఇట్ ఈస్ ఇన్ ఏ వే నన్ను నేను ఫ్యూచర్లో బాగా చూసుకోవడం అన్నట్టు. కనుక దిస్ ఇస్ అ విషియస్ సర్కిల్ విచ్ ఇస్ ఇన్ పాజిటివ్ వి షుడ్ బిల్డ్. అంతేగాని మన మీద సోషల్ సర్వీస్ లాగా ఏదో దానం చేసిన ఉద్దేశం లాగా మనం చేయకూడదు. ఈ యొక్క మాటతో నేను ఒక 2-3 మా అమ్మగారు చేసిన పనులని ఈ సభాముఖంగా చెప్దాం అనుకుంటున్నాను. మా అమ్మగారు డాక్టర్ గురజాడ శోభా పెరిదేవి గారు దయచేసి ఒక విల్లు రూపంలో మీ తర్వాత ఆస్తి వెళ్ళేటట్టు మీరు ఏదైనా మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఉన్నంతకాలం మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఇంకా బాగుంటుంది, మీకు కూడా మంచిగా ఉంటుంది. మీరు సంపాదించారు డబ్బు, మీకు ఆ స్టెబిలిటీ ఉంటుంది. మీరంతా వాళ్ళకి ఇచ్చేస్తే మీ రిమోట్ వాళ్ళ చెప్పి ఇచ్చినట్టు అయిపోతుంది. ఇది ఒక్కటే ఆలోచించండి దయచేసి. ఇది అందరు పెద్దవాళ్ళు కన్సిడర్ చేయాలనేది నా ఉద్దేశం. ఆల్రెడీ ఆర్టికల్ ఇప్పుడు ఏదైతే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారో అది నథింగ్, 0% అనమాట. నెక్స్ట్ 10-15 yearsలో సమాజం ఇంకా చాలా చేంజ్ అవబోతుంది. మన పక్కన రోబోట్లు నడుస్తాయి మార్కెట్లో మనతో పాటు. అంటే బాగున్న వాళ్ళు అమ్మని వాళ్ళు మార్కెట్లో వాళ్ళకి రోబోట్నే పంపించేసి కొంచెం మనుషులు వెళ్ళాల్సిన అవసరం లేదు కూరగాయలు కొనడానికి. డ్రోన్స్ వస్తాయి, వెహికల్స్, ఫ్లయింగ్ వెహికల్స్ వస్తాయి. అంత టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది అనమాట. అది మేము యాక్సెప్ట్ చేయలేము దాన్ని. ఎందుకంటే మేము ఒక తరం నుంచి, మనమందరం ఒక తరం నుంచి వచ్చాం కాబట్టి అది మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అడాప్టబుల్గా ఉంటుంది, వాళ్ళు చేయగలుగుతారు. సో ఇదొక ఒకటి చెప్పాలనుకున్నాను నేను. ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే మన ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళకు ఉన్న నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అది వాళ్ళ, ఇందాక సార్ అన్నారు కదా, మన తాత వాళ్ళు చాలా పురాణాలు చెప్పేవాళ్ళు, కల్చర్ చెప్పేవాళ్ళు, మనకి మేము నేర్చుకున్నాం అదంతా. యాజ్ అ జనరేషన్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్ కదా. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ మదర్. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మ మా నాన్న సెలవులు వస్తే తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మనందరం వెళ్ళిపోతుండే కదా, అమ్మమ్మ ఊరికి నాన్నమ్మ ఊరికి వెళ్తుండే, తాతల దగ్గరికి 2 నెలలు అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, సమ్మర్ క్యాంప్ పంపిస్తున్నాం. అమ్మమ్మ దగ్గరికి నాన్నమ్మ దగ్గర పంపించట్లేదు. సమ్మర్ క్యాంప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, చెస్ నేర్చుకోవాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి, మా అబ్బాయి అన్ని నేర్చుకోవాలి. ఇది ఈ మిడిల్ థ్రెడ్ అంతా ఏంటంటే దీనికన్నా విలువ దానికి ఇస్తున్నారు. తీసుకువెళ్ళి తాత దగ్గర, నానమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర వదిలిపెడితే వాళ్ళు హ్యూమన్ వాల్యూస్ నేర్పిస్తారు, సోషల్ వాల్యూస్ నేర్పిస్తారు, ఎమోషన్స్ నేర్పిస్తారు అనేది ఆ అవగాహన ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి రావాలి. అదొకటి. సో ఈ టెక్నాలజీ ఎప్పుడైతే మనకి టెక్నాలజీ వచ్చింది అనుకున్నామో, ఎంత ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జి మన పెద్దవాళ్ళకు ఉందో వాళ్ళని అడాప్ట్ చేయగలగాలి టెక్నాలజీకి. మీరు ఇప్పుడు మన అందరం కూడా ఫోన్ ఇస్తే, పెద్దవాళ్ళకైనా ఫోన్ ఇస్తే ఒక 2 రోజులు చెప్తే 3వ రోజు నుంచి వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొట్టేస్తారు, టిక్ 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 టిక్, ఫేస్బుక్ కానీ అన్నీ చూస్తారు. కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఈ టెక్నాలజీ ఉపయోగించి బయటికి తీసుకురాగలగాలి. అంటే ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. ఒక చిన్న విలేజ్ ఉంది, ఆ విలేజ్ గురించి ఆయన తెలిసినంత వేరే వాళ్ళకి తెలియదు. ఆయనతోటి వీడియోలాగా ఎందుకు చేయట్లేదు? పెద్దోళ్ళందరూ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుని, కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు మ్యాథ్స్, కొంతమంది సోషల్ ప్రొఫెసర్స్ ఉంటారు, కొంతమంది ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు 40-50 ఏళ్ళు ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని దే షుడ్ ఏబుల్ టు వాళ్ళు ఇవ్వాలి. టెక్నాలజీ ఉపయోగించి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని అవి చూసే బదులు మీరు చెప్పగలగాలి. మీకు ఫాలోవర్స్ వస్తారు. అప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క వాల్యూస్ని మీరు చెప్పితేనే అది మీకు చెప్పడానికి మీ మనవాళ్ళలో, మీ మనవరాల్లో పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ రోజున మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ అనుభవాన్ని మీరు ఏ రోజైనా చెప్పగలగాలి. అది ఆ స్కిల్ మనం ఇవ్వగలిగితే వాళ్ళకి చాలా మన భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి, మన విలువల గురించి వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పగలుగుతారు యాక్చువల్గా. సో అదొకటి నేను ఐ వాంట్ టు జస్ట్ యాడ్ దిస్ పాయింట్ ఆల్సో. నౌ కమింగ్ టు ద యువర్ క్వశ్చన్, రైట్? సో వి యాజ్ అన్ ఆర్గనైజేషన్ కదా, కాగ్నిజెంట్ అనేది 2007లో ఆల్మోస్ట్ 18 సంవత్సరాల ముందల కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు సమాజానికి ఏదో చెయ్యాలి, మేము చెయ్యాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, లేక్కి వెళ్ళాలి, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అలాగా లాస్ట్ 18 సంవత్సరాల నుంచి కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ ఓన్గా మేమేమి చెప్పాల్సిన, ఈ రోజే నువ్వు చెయ్యి, ఈ వీకే చెయ్యి, ఈ మంత్ చెయ్యి, ఎవ్రీ డే వాళ్ళ ఓన్గా వాళ్ళు వెళ్ళి
సమాజానికి వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్ మేబీ లీడర్షిప్ లెవెల్ కానీ, హై 55+ వాళ్ళు కానీ, 20+ వాళ్ళు కానీ, 30+ వాళ్ళు కానీ, 40+ వాళ్ళు కానీ, వాళ్ళు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ దే గో అండ్ హెల్ప్ ద కమ్యూనిటీ, సర్వ్ ద కమ్యూనిటీ. ఎస్పెషల్లీ ఎల్డర్లీ తోటి దే స్పెండ్ ద టైం. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ సంబడి ఆల్రెడీ కవర్డ్, ఇందాక చెప్పారు ఆల్రెడీ. మనం పెద్దవాళ్ళతో చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దే నీడ్ సంబడి టు టాక్. వాళ్ళకి మెయిన్ ఇవ్వగలిగేది ఏంటంటే సమయం. మన సమయాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, వాళ్ళ విలువలు చెప్తారు, వాళ్ళ లైఫ్ స్టోరీస్ చెప్తారు, ఎలాగ బతకాలో చెప్తారు. ఎలా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఒక 60 years వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ 40 ఏళ్ళు వర్క్ చేసి ఉంటారు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఒకలాగా చూస్తారు. యాక్చువల్గా దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ ఫర్ దమ్, దెర్ ఇస్ నో రిలీజియస్, క్యాస్ట్. ప్రతి ఒక్క అమ్మాయిని వాళ్ళ గ్రాండ్ సన్ లాగా చూస్తారు, ప్రతి ఒక్క అబ్బాయిని వాళ్ళ గ్రాండ్ డాటర్ లాగా చూస్తారు. వాళ్ళు దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. 30 ఏళ్ళు 40 ఏళ్ళు నువ్వు డిఫరెన్షియేట్ చూస్తావు, కానీ 60 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు చూడు. దట్ ద ప్యూర్ హార్ట్స్ యాక్చువల్లీ. వాళ్ళు దే వాంట్ టు డూ, వాళ్ళ నాలెడ్జ్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటారు, వాళ్ళ హెల్ప్ ఎవరికైనా ఓపెన్ హార్టెడ్లీ దే వాంట్ టు హెల్ప్ ఎవ్రీబడి అనమాట. సో మనం అసోసియేట్స్ వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు అంతే. దే జస్ట్ సిట్ విత్ దమ్, దే ప్లే హోలీ విత్ దమ్, దే సెలబ్రేట్ దసరా విత్ దమ్, దే సెలబ్రేట్ దివాళీ విత్ దమ్. సో మనం ఇప్పుడు చూస్తే ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఎల్డర్లీ పీపుల్ కూడా 2 categories చూడొచ్చు మనం. ఒకటి దే ఆర్ లివింగ్ విత్ ద ఫ్యామిలీస్. ఇప్పుడు రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లాస్ట్ 2 years నుంచి ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఐ గో టు ద పార్క్స్. మన హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పార్క్స్ ఉన్నాయి కదా, 50% ఆఫ్ దమ్ మీరు చూడండి ఎల్డర్లీ పీపులే ఉంటారు, గ్రాండ్ సన్స్ని తీసుకొస్తున్నారు. సీ ద పాజిటివ్నెస్ దేర్ ఆల్సో. ఎక్కడైతే పాజిటివిటీ ఉందో గ్రాండ్ సన్స్ని, గ్రాండ్ డాటర్స్ని వాళ్ళ అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ, తాతయ్యలే పార్కు తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ బిజీగా ఉంటారు కాల్స్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్, లేకపోతే ఆఫీసులకి వెళ్ళి కాల్స్, మార్కెట్. అది అగైన్ ఇట్ ఇస్ స్టార్టింగ్ సర్కిల్ అంటాం కదా మనము, ఇట్ ఇస్ సర్కిల్ అగైన్. మనం మేబీ లాస్ట్ 20 years 30 years చూడలేదు, బట్ ఇట్ ఇస్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దస్. వాళ్ళు ఆ వాల్యూ ఇస్తున్నారు. ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటున్నారు యాక్చువల్గా. సో దిస్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు సే, థింక్ పాజిటివ్. We have to collaborate with the elders, take their experience, take their values. Together we have to build a better community actually. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని అందరికీ